వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ప్రతి హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్య రామాలయం ద్వారాలను తెరవడానికి ఆహ్వానం పలికిన శ్రీరామ స్పర్శ అక్షింతలు. ప్రతి హిందువు చిరకాల స్వప్నమైన అయోధ్య రామాలయ ద్వారాలు తెరవడానికి ఆహ్వానం పలికే ఆంజనేయ స్వామి దేవాలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉట్ల శ్రీను ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన చేతుల మీదుగా పూజాక్షతలు ప్రతి ఇంటి ఆడపడుచులకి పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమి ప్రాణప్రతిష్ఠకు ఈ అక్షతలే ఆహ్వాన పత్రికలని అయోధ్యలోని ఆలయంలో 100 క్వింటాళ్ల బియ్యంతో పసుపు నెయ్యి కలిపి అక్షత పూజక్షతలు చేసి దేశవ్యాప్తంగా ఈ అక్షతలు పంపిణీ చేస్తున్నారన్నారు. రాముల వారి ఆశీస్సులు అందరికీ అందాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ప్రతి ఇంటికి అక్షింతలు అందజేసి రామప్రాణ ప్రతిష్ఠను కళ్లారా చూసే అదృష్టం కల్పిస్తున్న ట్రస్ట్ కు భక్తులు అభినందనలు తెలిపారు. అలాగే జనవరి 22వ తేదీన ప్రతి ఇంటిలో 5 దీపాలు వెలిగించి ఆ రోజు భజన పూజా కార్యక్రమాలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా ప్రముఖ్ రావాడ రాజశేఖర్, బీజేపీ నాయకులు పైడి హరికృష్ణ, ఆంజనేయ స్వామి ఆలయ అర్చకులు పెంట వాసిష్ఠ కార్తికేయ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య ఆర్చరీ అకాడమీలో ముందస్తు సంక్రాంతి సంబరాలు. అరసవెల్లి శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ అండ్ కన్సల్టెన్సీ అనుబంధ సంస్థ అయిన ఆదిత్య ఆర్చరీ అకాడమీ విద్యార్థులు ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు బుధవారం జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎస్పీ టిపి వెటలేశ్వరరావు, ముద్దాడి చంద్రబాబు పాల్గొన్నారు. సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే కృషి పట్టుదలతో పాటు ముఖ్యంగా క్రమశిక్షణతో కూడిన నడవడిక అలవర్చుకోవాలన్నారు. ముద్దాడి చంద్రబాబు మాట్లాడుతూ టెక్నాలజీ ఎంత పెరిగినా మన పండుగల యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థులందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పాల్గొన్న విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఆదిత్య ఆర్చరీ అకాడమీ విద్యార్థులు ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులు ప్రతిభ కనబరచడం శుభపరిణామని అకాడమీ డైరెక్టర్ చెటికం రాజ్ కుమార్ కొనియాడారు. ముందుగా భోగి మంటలతో ఈ సంబరాలు ఏఎస్పీ ప్రారంభించిన అనంతరం అకాడమీ విద్యార్థినులు, తల్లిదండ్రులు ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో గంగిరెద్దుల విన్యాసాలు విద్యార్థులను ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో జి వెంకటేశ్వరరావు, ఏ శివాజీ, తిరుపతిరావు, చెటికం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. బొబ్బిలిలో రా కదిలిరా బహిరంగ సభలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి. బొబ్బిలిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలిరా బహిరంగ సభలో శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పాల్గొన్నారు. నియోజకవర్గ పరిశీలకులు చింతల రామకృష్ణ, రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు పీఎంజే బాబు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగడి మండలం కేంద్రం బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు విధులకు గైర్హాజరు.
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండల కేంద్రం బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి విధులకు డుమ్మా కొట్టారు. అడిగేవారు లేరనే కదా విధులకు గైర్హాజరవుతున్నారని పలువురు అంటున్నారు. ఇక్కడ వైద్య సేవలు అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి. ఈ ఆరోగ్య కేంద్రం పరిధిలో బూరాడ గ్రామంతో పాటు మరో 12 విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లకు గాను సుమారు 35,000 మంది జనాభాకు వైద్య సేవలు అందించవలసిన అవసరం ఉంది. 7 రోజులకు కేవలం 2-3 రోజులు తప్ప మిగతా రోజులన్నీ వైద్యులు గైర్హాజరవుతూ విధులకు డుమ్మాలు కొడుతున్నారు. సిబ్బందికి చెప్పాల్సిన వైద్యాధికారులు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు విధులకు గైర్హాజరవుతుంటే వీరితో పాటు అక్కడ పనిచేసిన సిబ్బంది అదును చూసుకుని డుమ్మా కొడుతున్నారు. స్థానిక విలేకరులు మధ్యాహ్నం 1 గంటకు అలాగే 3 గంటలకు మరలా పరిశీలించగా ఒక ఎల్టీ మరియు మరో 2 సిబ్బంది ఉన్నారు. మిగతా ఉద్యోగులు కానరాలేదు. నిత్యం అందుబాటులో ఉండాల్సిన మెడికల్ ఆఫీసర్ చలమయ్య విధుల్లో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ సిబ్బందిని అడగ్గా ఉదయం వచ్చి తోకల వలసలో జరుగుతున్న 104 వైద్య సేవలు జరుగుతున్నాయని అక్కడికి వెళ్తాను అని చెప్పి వెళ్లారని సిబ్బంది తెలిపారు. తోకల వలస స్థానిక విలేకరులు చేరుకొని పరిశీలించగా మెడికల్ ఆఫీసర్ చలమయ్య రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వైద్య తనిఖీలు నిర్వహిస్తున్న ఎమ్మెల్హెచ్సి జె ధనలక్ష్మికి స్థానిక విలేకరులు వివరణ కోరగా మేమే ఉదయం నుంచి 104 వైద్య సేవలు ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. మెడికల్ ఆఫీసర్ చలమయ్య ఉదయం నుంచి పరిశీలనకు వచ్చారా అని స్థానిక విలేకరులు వివరణ కోరగా హాజరు కాలేదు అని బదులిచ్చారు. పలు రోగాల నుండి బాధపడిన రోగులు 104 సేవల వద్దకు రావడంతో తమ సమస్యలను మెడికల్ ఆఫీసర్ చలమయ్యకి అడిగి తెలుసుకుందామని వచ్చామని, కానీ అతను గైర్హాజరు కావడంతో నిరాశతో వెనుదిరిగి రోగులు వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాలు మెరుగుపరుస్తుందని అన్న విషయంలో ఇక్కడ వైద్యులకి చేమకుట్టినట్టయినా లేదు. ప్రభుత్వాలు వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆ దిశగా ఇక్కడ వైద్యులు పనిచేయట్లేదని విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. వైద్యాధికారి తాము తమ సిబ్బందితో కలిసి గడప గడపకి వెళ్లి సమస్యలు తెలుసుకుని ప్రజలకు వైద్య సేవలపై అవగాహన కల్పించి ధైర్యాన్ని ఇచ్చి సేవలందించాలని ప్రభుత్వం చెప్తూ ఉన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనీసం గ్రామాల సందర్శనకు కూడా మెడికల్ ఆఫీసర్లు వెళ్లకపోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇక్కడ వైద్య అధికారులు జాడలేకపోవడం విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్య సేవలో ఇంత నిర్లక్ష్యం వహించిన వైద్యాధికారులు మరియు సిబ్బందికి ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని మండల ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆరోగ్య కేంద్రం అలాగే 104లలో వైద్య సేవలు అందించే దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బూరాడ పిహెచ్సి పరిధిలో గల గ్రామ ప్రజలు కోరుతున్నారు. డాక్టర్ గారి పరిశీలనకి రాలేదా, వచ్చారా? పూర్తిగా రాలేదా? బ్యాంకు సేవలు సద్వినియోగం చేసుకోండి అని రీజనల్ మేనేజర్ బి రాఘవేంద్ర అన్నారు. బ్యాంకు మేనేజర్ పొన్నాన ఈశ్వరరావు ఆధ్వర్యంలో నూతన ఏపీజీవి బ్యాంకు రాజాం నియోజకవర్గం రేగడి మండలం ఉంగరాడ రోడ్డులో భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులకు తక్కువ వడ్డీతో రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఖాతాదారుల శ్రేయస్సుకే బ్యాంకులు దోహదపడతాయని అన్నారు. ఈ బ్యాంకులో 2014 నుండి 12 కోట్ల రూపాయలతో ప్రారంభించబడిన డిపాజిట్లలోనూ 37 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి అయిందని తెలిపారు. రైతులకు రుణాలు, మహిళా సంఘాల రుణాలు, చిన్న పెద్ద తరహా వ్యాపారులకు గృహ రుణాలు, ద్విచక్ర వాహన రుణాలు, వ్యక్తిగత లోన్లు, పంట రుణాలు, గోల్డ్ లోన్లు తదితర లోన్లు అందుబాటులో ఉన్నాయని ఈ లోన్లు ఖాతాదారులు వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం బ్యాంకు మిత్రాలు ఉంగరాడమెట్ట, అంబకండి, ఖండియాం బ్యాంకు మిత్రుడు శ్రీనివాసరావు, వైకుంఠ, తిరుమలతో మాట్లాడుతూ బ్యాంకు సేవలు విస్తరించేలా చూడాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్వతీపురం రీజియన్ బిజినెస్ మేనేజర్ సోమేశ్వరరావు, బ్యాంకు మేనేజర్ పొన్నాని ఈశ్వరరావు, అకౌంటెంట్ పాయల ఈశ్వరరావు, ఉంగరాడ గ్రామ సర్పంచ్ శోభారాణి, కింజరాపు మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. జనవరి 2024 రేగడాందార్వలస మండలంలో రేగడాందార్వలస బ్రాంచ్ ఏపీజీవి బ్రాంచ్ నూతన భవనంలో ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేసిన మా ఖాతాదారులకు, ఊరి పెద్దలకు, గ్రామస్తులకు, సర్పంచ్ గారికి, మా తోటి స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా పార్వతీపురం ఏపీజీవి రీజనల్ మేనేజర్ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 25 కోట్ల అడ్వాన్సెస్, 37 కోట్ల టోటల్ బిజినెస్ తో అతి తక్కువ నిరర్ధక ఆస్తులతో నడుస్తున్నందుకు గాను బ్రాంచ్ మేనేజర్ శ్రీ ఈశ్వర్ గారికి, క్యాషియర్ శ్రీ ఈశ్వర్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలందరినీ కూడా బ్యాంకుకు వచ్చి వారికి బ్యాంకు వారు అందిస్తున్న అన్ని రకాల సేవలను, ఇన్సూరెన్స్ స్కీమ్స్ ను, రకరకాల ఇతర సేవలందరినీ పొందాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్. సామాజిక తనిఖీ ప్రజావేదికలో వెలుగు చూసిన అక్రమాలు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం
తునివాడ గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి హెల్త్ క్లినిక్ కు రైతు భరోసా కేంద్రాల నూతన నిర్మాణాలకు సిమెంట్ పంపిణీ చేసినప్పటికీ అక్కడ నిర్మాణాలు లేక 1.52 లక్షల రూపాయల విలువ గల 524 బస్తాలు మాయం కావడంతో సామాజిక తనిఖీ ప్రజావేదికలో సిమెంట్ వ్యవహార అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వైస్ ఎంపీపీ వావిలపల్లి జగన్మోహన్ రావు అధ్యక్షతన ఎంపీడీఓ శ్యామలకుమారి, ఏపీఓ హరినాథ్ సమక్షంలో 1778 పనులకు సంబంధించి 19.83 కోట్ల రూపాయలకు సామాజిక తనిఖీ ప్రజావేదికలా నిర్వహించారు. ఈ ప్రజావేదికకు ప్రొసీడింగ్ డుమా అధికారి లక్ష్మణరావు, ఏపీడీ ఎం శ్రీనివాసరావు, జిల్లా విజిలెన్స్ అధికారి వెంకటరమణ ప్రజావేదిక చర్చావేదిక నిర్వహించారు. పంచాయతీరాజు 27 పనులు, ఆర్డబ్ల్యూఎస్ 11 పనులు, ఎస్ఎస్సీ 3 పనులు, ఈజీఎస్ 17, 19.83 కోట్ల పనులకు చర్చ వేదిక చేపట్టారు. తునివాడ గ్రామానికి సంబంధించి హెల్త్ క్లినిక్ కు రైతు భరోసా కేంద్రం నిర్మాణాలు చేపట్టకుండా సిమెంటు పక్కదారి పట్టినట్లు వెలుగులోకి వచ్చింది. అలాగే ఖండియం పంచాయతీలో 74 సిమెంట్ బస్తాలు నిర్మాణాలు చేపట్టకుండా లెక్కలు తేలడం లేదని వెలుగులోకి వచ్చింది. పంచాయతీరాజ్ జేఈ రామకృష్ణ సిమెంటు ఒక పంచాయతీ నుంచి వేరొక పంచాయతీకి సర్దుబాటు అయిందని అధికారులు దృష్టికి తెలిపారు. అలాగే మస్టర్లలో సంతకాలు, నిషానీలు లేకుండా పేమెంట్ ఇచ్చినట్లు వెలుగు చూశాయి. లక్ష్మీపురంలో మీసాల వరలక్ష్మికి హాజరులో 6 రోజులు దిద్దుబాట్లు చేయడంతో అదనంగా 1320 రూపాయలు చెల్లించినట్లు వెలుగులోకి వచ్చింది. చెరువు కొలతల్లో తేడాల కారణంగా 2 వారాల నగదు జమైనట్లు వెల్లడించారు. తునివాడ, కందిస, చాటాయి వలస గ్రామాల్లో వేతనదారుల మస్టరు సీట్లో సంతకాలు, నిషానీలు లేకుండా బిల్లులు చెల్లించడంపై అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. కందిసలో రోడ్డుకి ఇరువైపులా మొక్కలు లేకపోవడం బిల్లు డ్రా అయినట్లు తెలిపారు. సోమరాజుపేటలో 25,400 రూపాయలకు సంబంధించి పని వర్క్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఆ నగదు ఏమైనట్లు అని అధికారుల దృష్టికి వచ్చింది. లింగాల వలసలో 100 మొక్కలు లేకపోవడంతో రోడ్డు పనుల్లో తొలగించినట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్ రామినాయుడు, ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ చర్చిల్లో వెల్లడించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. రామనగర్లో 39 పంచాయతీల్లో 50% అయ్యిందండి. మా అబ్జర్వేషన్స్ ఏంటంటే ఈవెన్ ఎవరైతే డిఆర్పీలు ఫీల్డ్కి వెళ్ళి వచ్చారో వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే రిక్వైర్మెంట్ని చాలా పర్ఫెక్ట్ ఉన్నట్టుంది. దాన్ని ముందుగా వీళ్ళందరూ అభినందిస్తున్నాను. బట్ కొంచెం ఎక్కువ ప్లాంటేషన్ దగ్గర అండ్ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ఫైల్స్ ఏంటంటే బెంచింగ్, సెక్షనింగ్, ఫొటోస్ కూడా ఉండాలని మనం మ్యాండేటరీ చేసాము. అవి చాలా దగ్గర లేవు. బట్ తర్వాత మనకి ప్రజెంట్ చేశారు ఆ ఫొటోస్. వర్క్ ఫైల్లో ఇన్నాళ్ళ 3 ఫోటోలు కాకుండా ముందు మధ్యలో 2 ట్రావెలింగ్ వరకు కాకుండా మిగతా కూడా 2 కూడా 5 ఉండాలన్నమాట. ఇది కొంచెం ల్యాప్సెస్ ఉన్నాయి కానీ ఓవరాల్గా బాగానే ఉన్నది. బట్ మేట్స్ కొంచెం ట్రైనింగ్ అవసరం అన్నమాట. అవి కొత్తగా 2 గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ను 2-3 నెలల క్రితం అపాయింట్ చేశారు. వాళ్ళు కూడా ఎంపీడీ గారు ట్రైనింగ్ ఇప్పిస్తే వాళ్ళు కూడా కొంచెం విధులు సక్రమంగా చేస్తారని. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ ఇచ్చాపురం టౌన్ లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ ఇచ్చాపురం టౌన్ తొరక వీధి వార్డు సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, సీనియర్ వైద్యుల నుండి ఉచిత సంప్రదింపులు, ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ సంక్షేమం, సుపరిపాలన, అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. జగనన్న ప్రభుత్వం కేంద్రీకృత సుపరిపాలన ప్రయోజనాలు, సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకే చేరుస్తుందని, ప్రస్తుతం ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంతో ప్రజారోగ్యంపై దృష్టి సారిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపడుతుందని అన్నారు. ప్రతి కుటుంబంలోని పెద్దలు, మహిళలు, పిల్లల ఆరోగ్య భద్రతకు జగనన్న ఎప్పటినుంచో ప్రాధాన్యత ఇస్తున్నారని, గత 4.5 ఏళ్లుగా అనేక కార్యక్రమాలు మీ ఇంటి వద్దే సంపూర్ణ ఆరోగ్య సంరక్షణను అందించాయని అన్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంతో వైద్య సిబ్బంది ప్రతి పౌరుడి ఇంటి వద్దనే సీనియర్ వైద్యులతో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, ఉచిత చికిత్స మందులు అందజేయనున్నారని, ప్రజలకు అవసరమైన వైద్య సిఫారసులను అందించే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని అన్నారు. ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కుల, మత, లింగ, ఆర్థిక నేపథ్యాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం వారి ఆరోగ్య సంరక్షణకు అవసరమైన వైద్య సహాయం అందించనుందని చెప్పారు.
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.